మాదాపూర్లో పబ్బులు, బార్లు, హోటల్స్లో తనిఖీలు. నార్కోటిక్ ఎక్సైజ్ ఎస్ఓటీ ఆధ్వర్యంలో సోదాలు. డ్రగ్స్ సరఫరా చేస్తే కేసులు తప్పవంటూ వార్నింగ్. మరింత మెరుగ్గా ఎన్టీఆర్ వైద్య సేవ 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో బాబు. ఎంపీడీఓపై దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్. పద్ధతి మార్చుకోకుంటే తాట తీస్తానంటూ హెచ్చరిక. అవసరమైతే సీమలోనే ఉంటానన్న పవన్. అమరావతిని వైసీపీ నాశనం చేసింది. 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధాని పనులు వేగవంతం చేస్తామన్న నారాయణ. ఎక్కడికి పారిపోలేదు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. గోదాంలో మాయమైన బియ్యానికి డబ్బు చెల్లించాం. వివరణ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నానివి కట్టుకథలన్న కొల్లు రవీంద్ర. భార్య పేరుపై గోడౌన్ పెట్టి దొంగ పనులు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి. రేపు తెలంగాణ అసెంబ్లీ ఒకరోజు సమావేశం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి నివాళి. సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కి ఈడీ నోటీసులు. వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాలంటూ సమన్లు. విదేశాలకు నిధుల బదిలీపై ఈడీ ఫోకస్. రైతు భరోసా అమలుకి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో సాగు విస్తీర్ణం గుర్తింపు. సాగు భూములకే స్కీమ్ అమలన్న మంత్రి తుమ్మల. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ముందడుగు. 7,104 కోట్లతో RRR నార్త్కి టెండర్లు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలంటూ నిబంధన. జనవరి 1 నుంచి భూభారతి ధరణి పోర్టల్ స్థానంలో అందుబాటులోకి. డిసెంబర్ 31తో ముగుస్తోన్న టెర్రాసిస్ గడువు. కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులతో భేటీ కానున్న పెమ్మసాని. రిటైర్డ్ ఉద్యోగుల మద్దతు కోరనున్న కేంద్ర మంత్రి. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అరెస్ట్. ఫేక్ ఐడి కార్డు, యూనిఫామ్, కారు సీజ్. ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం ఫేక్ అవతారమన్న పోలీసులు. పేదల వైద్యంపై పట్టింపు లేదు. 8 నెలలుగా నిలిచిన వైద్య సేవలు. రేవంత్ ప్రభుత్వంపై ఈటల ఆగ్రహం. వైసీపీ నేతలు కోట్ల రూపాయల్ని పక్కదారి పట్టించారు. ఆధారాలతో సహా వస్తా, మీరు రెడీయా? పిల్లి బోస్కి మంత్రి వాసంశెట్టి సవాల్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల టైం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,000 మంది భక్తులు. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు, రెస్టారెంట్లు. న్యూ ఇయర్ సందర్భంగా ఎల్లుండి మాత్రమే ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ. అల్లూరి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. పాడేరు ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. వంజంగి మేఘాల కొండపై పర్యాటకుల సందడి. కశ్మీర్ లోయలో భారీగా కురుస్తోన్న మంచు. శ్రీనగర్, జమ్మూ నేషనల్ హైవే మూసివేత. విమానాలు రద్దు. ప్రయాణికుల ఇబ్బందులు.